అందరికీ నమస్కారం. నేను మీ సాధికా నరెడ్ల. పవన్ కోసం జగన్ ఎదురు చూపులు. అదేంటి, పవన్ కోసం జగన్ ఎందుకు ఎదురు చూస్తున్నారు? పవన్ అధికారంలో ఉన్నారు, పైగా డిప్యూటీ సీఎం. జగన్ ఏమో ప్రతిపక్షంలో ఉన్నారు. మరి జగన్ ఎందుకు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు అని అనుకోవచ్చు. ఇక్కడే రాజకీయంగా పైకి కనబడని కథ ఒకటి ఉంది. అసలు ఆ కథ ఏంటి? ఆ కథ వెనుకాల జగన్ ఎదురు చూపులు ఏంటి? ఒక్కసారి దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొన్న ఎన్నికల్లో ఏపీ చరిత్రలో లేని విధంగా 175 సీట్లకు కూటమికి 164, వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ భారీ విజయంతో అధికారంలోకి వచ్చి పాలన సాగిస్తుంది. ఇటు జగన్ కు మాత్రం కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. అయినా సరే మళ్లీ రాబోయే ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంగా ఆయన రాజకీయం మొదలుపెట్టారు. అధికార పక్షంపై పోరాడుతున్నారు, ప్రజా సమస్యలపై గలం విప్పుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలే అవుతుంది. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని సోషల్ మీడియా కేసులు, ఇసుక, మద్యం అంశాలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇలా ప్రతి అంశంపై మాట్లాడుతున్నారు. కానీ ఎంత మాట్లాడుతున్నా ప్రజల్లో వైసీపీకి మైలేజ్ ఇంకా పెరగట్లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలే అవుతుంది. అప్పుడే అన్ని హామీలు అమలు చేయడం అనేది జరగదు. జగన్ అధికారంలో ఉండగా కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ వచ్చారు. ఇక ఇసుక, మద్యం, సోషల్ మీడియా కేసులు అంటారా? వైసీపీ హయాంలో ఏ విధంగా జరిగిందో ప్రజలకు గుర్తుంది. లా అండ్ ఆర్డర్ అంతే. ఇంకా ఏ సమస్య అయినా సరే ఇప్పుడు జగన్ చెప్పేది వైసీపీ శ్రేణులు తప్ప న్యూట్రల్ వర్గాలు నమ్ముతాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా చేయడం వల్ల వైసీపీకి ఇప్పటిలో ఒరిగేది ఏమీ లేదు. కానీ జగన్ కు బిగ్ అడ్వాంటేజ్ రావాలంటే అతిపెద్ద మార్గం ఏంటి అంటే చంద్రబాబు, పవన్ విడిపోవడం, వారి మధ్య పొత్తు ఉండకపోవడం అని చెబుతున్నారు. అదే అంశం రాజకీయంగా వైసీపీకి పెద్ద మైలేజ్. అందుకే జగన్ తో పాటు వైసీపీ శ్రేణులు టీడీపీ, జనసేన ఎప్పుడు విడిపోతాయా అని ఎదురు చూస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ రెండు పార్టీలు విడిగా ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో 2019 ఎన్నికలు రుజువు చేశాయి. అప్పుడు జగన్ వేవ్ ఉన్నా సరే టీడీపీ, జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. 2024లో జగన్ పై వ్యతిరేకత ఉన్నా సరే టీడీపీ, జనసేన పొత్తు, అటు కేంద్రంలోని బీజేపీ కలవడంతో 164 సీట్లు వచ్చేశాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవాలంటే బాబుకు పవన్ దూరం జరగాలి. కానీ తాజాగా పవన్ మాత్రం బాబు మరో 10 ఏళ్లు సీఎంగా ఉండాలని అనడం, పొత్తు ఇలాగే ఉండాలని కోరుకోవడం వైసీపీ శ్రేణులకు కాస్త షాక్ ఇచ్చినట్లు అయింది. అయితే కలిసి ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలే అయింది. ఇంకా 4.5 ఏళ్లు ఉన్నాయి. ఈలోపు టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య విభేదాలు రాకపోవా, పొత్తు విడిపోదా అని వైసీపీ చూస్తుంది. అంటే పరోక్షంగా పవన్ పొత్తు నుంచి దూరం జరగాలని వైసీపీ 1000 కళ్లతో ఎదురు చూస్తుందని చెప్పవచ్చు. చూడాలి మరి రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఎలా సాగుతుందో, వైసీపీ ఆశలు నెరవేరుతాయో లేదో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.